ఇప్పుడు తెలంగాణ న్యూస్ ఎక్స్ప్రెస్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరాలయంలో తొలేకాదశి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామునే ఆలయ అర్చకులు అధికారులు త్రివేణి సంగమం గోదావరికి కాలి నడకన చేరుకుని స్వామివారికి అభిషేకించారు. వేకువజాము నుంచి సుదూర ప్రాంతాల భక్తులు వర్షంలో కూడా కాళేశ్వరం చేరుకుని పవిత్ర త్రివేణి సంగమం గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భారీగా వర్షం పడుతుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పోషక విలువలు పుష్కలంగా ఉండి సర్వ రోగాలను నివారించే తాటి బెల్లం తేనీరు కోసం టీప్రీలు ఎగబడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తేనీరులో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా పలు వ్యాధులు నయమవుతున్నాయని తాటి బెల్లం టీప్రీలు అభిప్రాయపడుతున్నారు. టీ తాగడం వల్ల రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయి పెంచుతుందని, మెగ్నీషియం నాడి సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుందని అంటున్నారు. జియాగూడ రంగనాథ స్వామివారి ఆలయంలో శయన ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాణాల ప్రకారం ఈ రోజు నుంచి విష్ణుమూర్తి పాల కడలిలో విశ్రాంతి తీసుకుంటాడని, 4 నెలల పాటు నిద్రావస్థలో ఉంటారని విష్ణుమూర్తికి అంకితం చేసే ఏకాదశిగా భక్తులు భావిస్తారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా హన్మకొండలోని చారిత్రక 1000 స్తంభాల దేవాలయాన్ని కూడా చైర్మన్ ఇన్నగాల వెంకట్రామరెడ్డి సందర్శించారు. పదవీ బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా ఆలయానికి చేరుకున్న చైర్మన్కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఘనంగా మొహరం వేడుకలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరులు ఎంతో అన్యోన్యంగా పీర్ల పండుగను జరుపుకున్నారు. రాత్రివేళ మహిళలు ఆటపాటలతో బుడ్డెమ్మలతో సంప్రదాయ నృత్యాలు చేశారు. హిందూ ముస్లిం కలిసికట్టుగా పీర్ల ఎదుట డప్పుల చప్పుడుతో అలయ్ బలయ్ కార్యక్రమం భక్తులను ఎంతో ఆకట్టుకుంది.